అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు 15 రోజుల తర్వాత 15 రోజులు చక్కగా మాతో ఉండి మమ్మీ డాడీ అత్తయ్య మామి అందరూ ఇంక ఈరోజు మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నారనమాట. అత్తయ్య వాళ్ళు నడదోళ్ళు, డాడీ వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతున్నారు. ఇంక మా అమ్మ వచ్చినప్పటి నుంచి చాలాసార్లు అందనమాట ఇడియప్పం తినాలని ఉంది, అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని ఉందని చెప్పింది. ఇంకా ప్రతిసారి ఏదో ఒక బయటకు వెళ్ళడమో లేకపోతే అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండడమో ఇలాగ అసలు కుదరలేదనమాట. ఇంకా వెళ్ళే రోజు బావ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. సో ఇలా 3 వచ్చినాయి అనమాట. ఇడియప్పం అంటే ఇంకెలాగే ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఇంకొంచెం దలసరగా ఉంటుంది. సో ఇందులోకేమో కాంబినేషన్గా వీళ్ళు కొబ్బరిపాలలో నంచుకుని తింటారు, కొబ్బరిపాలలో తింటారు, సాంబార్లో తింటారు, దీనికి ఒక గ్రేవీ కర్రీ ఉంటుంది అందులో తింటారు, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. సో మాకైతే కొబ్బరిపాలు వచ్చాయి. అందులో నార్మల్గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏమో ఆ రోజు దోశలు వేసుకున్నాము. ఎలా వద్దే బాదా ఇడియాపం నిజం చెప్పాను. నేను ఫస్ట్ టైమే కదా తిన్నా, ఇదే ఫస్ట్ రాత్రి అన్నాను కదా ఇడియాపం తినకండి వెళ్ళిపోతున్నా. అందులోకి మా అబ్బాయి వెంటనే తెచ్చేసాడు, ఏమనుకున్నాడు. అది కొబ్బరిపాలు ఎలా ఉన్నాయి, బాగుందా? డాడీ మొత్తం చట్నీ తీసి పాల ముందు తినేసాడు దోశలన్నీ. అవును, దోశలు కూడా కొబ్బరిపాలు నంచుకుని తినేసాడు మాయ. చట్నీ అంతా తినేసాడు, బాగుంది. అయితే బాగుందంటావు ఇడియప్పం? ఇడియాపం సూపర్ బాగుంది. అదే అంటున్నాను, చట్నీలు కూడా. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఏం లేదు, జస్ట్ ఆనియన్స్ మనం వేయాలనుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఆల్రెడీ ఉడికించిన రైస్ వేసి పైన పెప్పర్ పౌడర్ సాల్ట్ వేస్తాను అంతే, అంతకుమించి ఇంకా మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏమేను. ఇంకా మళ్ళీ సాయంత్రం ట్రైన్లో ట్రావెల్ చేయాలి కదా, సో ఇంకా లైట్గా చేయమన్నారని చెప్పి ఇంక ఇలా చేశాను అనమాట. చాలా లైట్గా ఉంటుంది, పొట్టలో ప్రశాంతంగా ఉంటుంది, కారం అది మసాలా అది ఏం లేకుండా. ఇంకా ఆ రోజు వెడ్నెస్డే, నాన్ వెజ్ ఏమో నేను బావ మాత్రమే తింటాము వెడ్నెస్డే, మిగతా వాళ్ళందరూ వెజ్ తింటారు. సో అందుకని నేను కొంచెం పక్కన సైడ్కి ఇలాగ ఎగ్ కొంచెం స్క్రాంబుల్ చేసి ఉప్పు కారం అది వేసి పెట్టుకున్నాను, ఫ్రైడ్ రైస్లోకి తిందాంలే అని. ఇంకా అందరికీ జస్ట్ ఉల్లి చట్నీ చేసుకున్నాం అనమాట. ఆ రోజు ఇంకెక్కువ వంట పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ నైట్ డిన్నర్ కూడా కాసేపు ఉన్నాక అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి చాలా లైట్గా మధ్యాహ్నం లంచ్కి ఇలా చేసుకున్నాము. ఇంకా నైట్ డిన్నర్లోకేమో అసలు చపాతీ అనుకున్నాము, వేరే ఇంకోటి ఏదో అనుకున్నాము, అన్నీ కాకుండా మొత్తానికి ఇడ్లీ కుదిరిందనమాట. ఇంక లైట్గా ఉంటుంది ఇడ్లీ వేసేయి అని అంటే ఇంకా అందరూ. సో ఇంకా ఆ రోజు ఇడ్లీకి నేను ముందు రోజు పప్పు అది నానబెట్టాను. మా అమ్మ ఇక్కడ ఇడ్లీ అది వేసేసి ఇంకా సైడ్కి తీసేస్తుంది, కొంచెం చల్లారితే ఇంకా బాక్స్లో సర్దుకుందాం అని చెప్పి. ఇంకొచ్చేటప్పుడు లగేజ్ ఎలా ఉందో వెళ్ళేటప్పుడు కూడా ఇంచుమించు అలా తయారయ్యింది, ఎందుకంటే మళ్ళీ షాపింగ్ అది చేశారు కదా ఇక్కడ. సో అవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కరికి ఇంకొక ఎక్స్ట్రా బ్యాగ్ ఒక్కొక్కటి అయిందనమాట. ఇంకా 5 o'clock అనమాట ట్రైన్ ఎగ్మోర్ నుంచి. సో ఇంక ఇంటి దగ్గర 4 o'clockకే మేము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా బావ అయితే 2 క్యాబ్లు బుక్ చేశాడు, ఎందుకంటే లగేజ్ ఉంది కదా ఎక్కువగా. సో ఇంకా ఆ లగేజ్ పెట్టడానికైనా మెయిన్గా ఉండాలి కాబట్టి 2 క్యాబ్స్ బుక్ చేశాడు. క్యాబ్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ముందు క్యాబ్లో అత్తయ్య వాళ్ళ లగేజ్ అది పెట్టేసి ముందు అత్తయ్యని మామయ్యని బావ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు ఒక క్యాబ్లో, నేను అమ్మ డాడీ ఒక క్యాబ్లో వెళ్ళాము. ఆషాఢ మాసం కదా, సో అన్నయ్య వాళ్ళు ఇక్కడికి రావడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళడానికి కుదరదు, అందుకని అన్నయ్య వాళ్ళు డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వస్తున్నారనమాట. సో ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయి రీచ్ అయిపోయారు కూడా రైల్వే స్టేషన్కి. సో ఇంకా మా క్యాబ్లో లగేజ్ సరిపోక మేము పక్కన ఒక బ్యాగ్ పక్కన పెట్టుకున్నాము. చెప్పు. స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ట్రాఫిక్లో ఉండిపోయామన్నమాట చాలాసేపు. ఆ టైంకి రీచ్ అవుతామో లేదా, ఆ ట్రైన్ రావడానికి ఇంకో 15 minutes ఉంది, ఆ టైం కల్లా వెళ్తామో లేదా అనుకున్నాం, కానీ కరెక్ట్గా డ్రాప్ చేశారు. సో ఇంకా మేము వెళ్ళేసరికి ప్లాట్ఫామ్ ఇంకా ఇవ్వలేదు, అయితే పైన నుంచున్నాం అనమాట. అటైతే ఇటు ఇటైతే అటు దిగిపోవచ్చు కిందికి అని చెప్పేసి ఇంకా మధ్యలో నుంచున్నాము. ఇంక ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి చేతికి దెబ్బ తగిలించుకున్నాడు, కొబ్బరి పచ్చడి చేయడానికని కొబ్బరి తీస్తూ ఉంటే నైఫ్తో, ఆ నైఫ్ ఏమో చేతిలో గుచ్చుకుపోయిందంట, ఫుల్ బ్లడ్ వచ్చి ఒక కుట్టు కూడా పడింది, అంత ఇదిగా తగిలించుకున్నాడు. అసలు మా అన్నయ్యకి కొబ్బరికాయలు తీయడం అది అసలు అలవాటే లేదు. సో ఇంకా అలా ఫస్ట్ టైం తీయడం వల్ల నైఫ్ ఏమో కొత్త నైఫ్లు కదా, ఇంకా అలా కట్ అయిపోయింది.
అంతకన్నా ముందే మా వదినేమో బ్లెండ్ చేస్తుంటే ఆ వేలు బ్లెండర్లోకి వెళ్ళిపోయిందంట. తనకు కూడా కట్ అయ్యి బ్లడ్ అది వచ్చింది, ఇంకా తగ్గిందనమాట. అంతే అన్నయ్య కన్నా ముందు తగిలింది కాబట్టి కొంచెం తగ్గిపోయింది ఆ టైంకి. కానీ తనకు కూడా ఆ రోజు చాలా బ్లడ్ వచ్చింది. ఇద్దరు అదే అనుకుంటున్నాం, ఏంటి ఇద్దరు కూడా బ్లడ్ వచ్చేలాగా తగిలించుకున్నారా అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. పాపం వాళ్ళిద్దరికి దిష్టి తగిలిస్తుంది బాగా. ఇక్కడికి వెళ్ళండి, ఇంకా డాడీ వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. అయితే ఇక్కడ మళ్ళీ బెర్త్స్ ఎలా కన్ఫర్మ్ అయ్యాయంటే ఈసారి మొత్తానికి కంపార్ట్మెంట్స్ కాదు, కోచే మారిపోయింది. ఎందుకంటే లోయర్ బెర్త్సే తీయాలి కదా, మమ్మీ డాడీకి బుక్ చేసి ఆ తర్వాత అత్తయ్య మామకి బుక్ చేసేసరికి లోపు కంపార్ట్మెంట్ కోచే మారిపోయింది అనమాట. ఇంకా 15 days ఉండి వెళ్తున్నారు. మాకేమో ఇంకా అసలు అప్పుడే వెళ్ళొద్దు, ఇంకొన్ని రోజులు ఉండండి అని అంటేనేమో లేదు ఇంక వెళ్ళాలి కదా, ఎన్ని రోజులు ఉంటాము ఎక్కడైనా సరే అని అంటున్నారు. అందులోని మా మావయ్యకేమో ఐ సర్జరీ చేయించుకున్నారు కదా, ఆయనకి మళ్ళీ అపాయింట్మెంట్ ఉందన్నమాట. పలానా టైంకల్లా రావాలి అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చారంట. సో ఐ చెకప్కి ఒకసారి వెళ్ళాలి, ఇంకా వాటి కోసమని చెప్పి ఇంకా వెళ్తున్నారనమాట. ఇంకా ట్రైన్ కూడా వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పెద్దగా ఎక్కువసేపు ఉండదు, ఒక జస్ట్ 5 to 10 minutes ఉంటుంది. అదైతే ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయింది. బాయ్ చెప్పేసాము. ఇంకా అలా వెంటనే ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళు అటు వెళ్ళిపోతారు, మేము ఇటు వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిన వెంటనే మళ్ళీ మాడమొహాలు వేసుకుని కూర్చోవాలి ఇంట్లో. వెంటనే వెళ్ళబుద్ధి అయ్యలేదు, అప్పటి వరకు ఇంటి నిండా జనాలు ఉన్నారు కదా. మళ్ళీ ఇంక వెంటనే ఏం వెళ్తాంలే అని చెప్పి ఈలోగా అన్నయ్య అన్నాడు మాల్కి వెళ్దామా, సింధు ఎలాగో చూడలేదు కదా అని అన్నాడు. సో ఇంకెలాగో మా వదిన కూడా మాల్ చూడలేదు, ఇక్కడ దాకా వచ్చారు కదా, సరే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంక వెళ్దాంలే అని చెప్పి ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి అయితే వచ్చాము. ఎంత మాల్కి వచ్చినా కూడా మ్యాక్సిమం మా ఇంట్రెస్ట్ అంతా ఈ చిల్డ్రన్ సెక్షన్లోనే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఇక్కడికే వచ్చేసి పిల్లలేమో కానీ మేము వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసుకుంటాం. ఎప్పుడు వచ్చినా ఇంక ఈ సెక్షన్స్కే వచ్చేస్తాం అనమాట. ఆ బొమ్మలన్నీ, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ చూసుకుంటూ మంచిగా టైం పాస్ అయిపోద్ది మాకు. బ్యాక్ టు ద ఫ్యూచర్ 3 series ఇదిగో సేమ్ కార్ ఇది. ఇది అవెంజర్స్, ఏంటి అది అవెంజర్స్, ఏదని డాక్టర్ స్ట్రేంజ్, కెప్టెన్ అమెరికా, ఇలాంటివన్నీ బాగా స్పైడర్ మ్యాన్, బ్లాక్ పాంథర్, ఓకే, ఇంకా తారా ఏడి థార్ ఎంత ఉంది, బ్లాక్ పాంథర్ పైన, ఓకే ఓకే థానోస్, వీళ్ళిద్దరా? ఓ సేమ్ కోడ్ కూడా. సో అదనమాట, అందుకు వెళ్తాము చిల్డ్రన్ సెక్షన్స్లోకి. కొంచెం నాస్టాలజిక్గా అనిపిస్తుంది. ఇంక మా అన్నయ్య వాళ్ళ మార్వెల్స్ అని, అవెంజర్స్ అని వాళ్ళు కూడా వాళ్ళది ఇంకా అలా చూసుకుంటూ కాసేపు తిరుగుతున్నాము. ఇక్కడ ఈ చిల్డ్రన్ సెక్షన్లో ఏంటంటే లోపల నుంచే మెట్లు ఉంటాయి, 2nd floorకి వెళ్ళిపోవచ్చు లోపల నుంచే. మళ్ళీ బయటకు వచ్చి ఎక్స్కలేటరో లిఫ్టో తీసుకొని మళ్ళీ ఆ ఫ్లోర్ నుంచి వెళ్ళక్కర్లేదు. సో ఇంకా లోపలే మెట్లు ఉంటే 2nd floorకి వెళ్తున్నాము. ఇంకా నేను మా వదిన ఇక్కడ టేబుల్ ఫుట్బాల్ ఆడుతున్నాము. ఎప్పుడు ఓకే గుడ్. నువ్వు ఇటేయాల్సింది. అట్లా వచ్చి మనం జస్ట్ గేమ్స్ ఆడుకోవచ్చు. దీనికి మళ్ళీ ఫీ అది ఏమి ఉండదు, మనం జస్ట్ అలా తిరుగుతూ అలా ఆడుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మళ్ళీ మా అన్నయ్య వదిన ఇంకో గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ నీ ఆటలు సాగు.
అలా క్యాజువల్గా వెళ్ళినప్పుడు లైబ్రరీకి కూడా వెళ్తాము. అక్కడ ఏంటంటే కాసేపు ఏదో ఒక బుక్ మనకు నచ్చిన జానర్ నుంచి ఏదో ఒక బుక్ తీసుకొని ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఒక 4-5 పేజీలైనా చదివి వచ్చేస్తాము. అస్తమానం చూసిన బుక్ అలా కొనలేం కదా, సో అక్కడే కాసేపు కూర్చొని ఏదో ఒక బుక్ తీసుకుని చదువుకుంటాము. ఇంకా నాకైతే ఎక్కువగా మైథాలజీ బుక్స్ చాలా ఇష్టం, హిస్టారికల్ బుక్స్ అయితే చాలా ఇష్టం నాకు. మా వదినేమో వేరే బుక్స్ ఏవో తీసుకుందామని చెప్పేసి తను మా అన్నయ్య వెళ్ళి చూసుకుంటున్నారు. సో నేను మా బావ ఇక్కడ కూర్చొని ఇక్కడ కృష్ణా టేల్స్ అంట ఏదో బుక్ తీసాడు మా బావ. సో కాసేపు ఆ బుక్ని తిరిగేసి ఇంకా వచ్చేసాము. అంతే, ఇంకేముంది, మా అన్నయ్య వాళ్ళు అలా క్యాబ్ బుక్ చేసుకుని వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము మా ఇంటికి ఇలా వచ్చేసాము. ఇంకా మా ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది, మేమిద్దరమే ఉండాలన్నమాట ఇంకా. సో మా అమ్మ వెళ్ళడం ముందే మొత్తం అంట్లన్నీ ఇదిగోండి అలా తోమేసి నాకు పెట్టేసి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఏం తోముకుంటానులే అని చెప్పి. మా డాడీ ఏమో ఆ రోజు వెడ్నెస్డే కదా, రైస్ ఏదన్నా చికెన్ ఫ్రై లాంటివి తెచ్చుకోండి, రసం పెట్టేస్తానని చెప్పి రసం కూడా పెట్టేసి వెళ్ళారనమాట. ఇంక ఉన్నన్ని రోజులు మా మమ్మీ, మా డాడీ, మా అత్తయ్య వీళ్ళు ముగ్గురు ఇంక ఏదో ఒక పని అనమాట నాకు చేస్తూనే ఉన్నారు. నన్ను చేయనివ్వలేదు. ఎందుకులే మేము ఉన్నాం కదా, చేస్తామని వాళ్ళే చేసేవారు అనమాట. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము ఇద్దరేమో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చోవాలి. సో ఇంకా అందుకే అనమాట ఫాస్ట్గా ఇంటికి రాలేదు. ఎందుకు కాసేపు అలా బయట తిరిగి వస్తే కొంచెం డీవియేట్ అయినట్టు ఉంటుందని చెప్పి అలా తిరిగి వచ్చాము. ఎంత తిరిగినా మళ్ళీ మన ఇంటికి మనం రావాలి కదా, సో ఇంకా అలా కూర్చున్నాం అనమాట, ఎవ్వరు లేరు మనమే అనేసి. మళ్ళీ మేమైతే క్యాజువల్ లైఫ్కి వచ్చేసాము. రేపు నుంచి ఒకరు మేము ఇద్దరమే చూసుకోవాలి ఇంకా. అంతేలేండి, తప్పదు కదా, వాళ్ళకి పనులు ఉంటాయి, అలాగే తప్పదు. ఓకే, సో అదండి ఈ రోజుకి వీడియో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.